హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ, ముఖ్యంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ విజయదశమి రోజు మీరు అనుకున్నవన్నీ తప్పకుండా విజయం సాధించాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే, ఇంక ఈరోజు అయితే దసరా కదా. ఇంకా మార్నింగ్ లేవడం అయితే 5కి ఇట్లాగ లేచాను. లేచానే కానీ మళ్ళీ చీకటిగా ఉంది ఎందుకులని చెప్పి మళ్ళీ అరగంట సేపు అయితే లోపల ఉండి కాస్త వేడి నీళ్ళు తాగి మొహం అట్లా కడుక్కొని అయితే బయటకు వచ్చేసరికి కాస్త 5:15 అట్లాగా అయిందనమాట. ఇంకా లేట్ చేయకుండా, ఇంకా పండగ వాతావరణం అంటే అందరూ ఆల్మోస్ట్ తొందరగా లేచి అయితే ఉంటారు. ఇంకా నాకు ఆ భయం అయితే పోయింది. ఇంకా 5:30 అయిందనమాట. ఇంకా బయటికి అయితే వచ్చేసి ముగ్గు అయితే కలాపి రంగు ప్యాకెట్ అనేది మాకు ఉంటుందన్నమాట. పేడ లేకుండా డైరెక్ట్గా ఆ ప్యాకెట్ మనము వాటర్లో కానీ కలిపేసి వేసేసుకుంటే కలాపి అనేది మనకి బాగా వస్తుంది. సో అట్లా వేసేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ముగ్గు వేసినప్పుడు నాకు తెలిసింది ముగ్గు పిండి లేదని. ఇంకా చేసేదేముంది, ఇంత కలాపి జల్లిన తర్వాత ముగ్గు అయిపోతే బాగోదని చెప్పేసి ఆ ముగ్గు పిండిలోనే కొద్దిగా ఇసుక అనేది యాడ్ చేసి ముగ్గు అయితే ఫైనల్గా ఎట్లా కట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుంటే చూడడానికి బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు చిన్నదే వేసానమాట. అసలు ముగ్గు వేస్తానన్నా కూడా అనుకోలేదు. ముగ్గు పిండి అసలు లేదనమాట. అందుకని చెప్పి మంచిగా ఫ్లవర్స్ ముగ్గు వేద్దాంలే పండగ కదా అని చెప్పి ముందు రోజు ఫోన్లో చూసి అదే వేద్దామని చెప్పి ట్రై చేసి ఇంకా వచ్చేసింది ఆ ముగ్గు. ఇంకా అదే వేద్దామని మైండ్లో ఉంది. తీరా ముగ్గు పిండి చూసిన తర్వాత ఏం వేయాలో నాకు అసలు అర్థం కాలేదు. ఇంక ఇట్లా కాదని చెప్పి ఉన్న ముగ్గు పిండిలోనే కొద్దిగా ఇసుక అనేది వేసి, కొద్దిగా అంటే ఇంట్లో కాస్త బియ్యం ఉన్నా కూడా ఆ టైంలో మిక్సీ వేసినా కూడా ఇంకా బియ్యం పిండి అనేది ఇంకా అప్పటికప్పుడు అవుతుందా ఏందని చెప్పేసి అయితే ఇంకా అప్పటికి ఇంకా కొద్దిగా ఉన్న పిండిలో కాస్త ఇసుక అనేది వేసుకున్నాను అనమాట. వేసుకొని ఫైనల్గా ఎట్టొకటి అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇంకా లాస్ట్లో అనమాట పైన కొద్దిగా పసుపు కుంకుమ అనేది యాడ్ చేసేసుకున్నాను. అప్పటికి టైం వచ్చేసి 6 అయిపోతుంది అనమాట. ఇంక ఇంట్లో పిల్లలు కూడా ఎవరు లేవలేదు. ఇంకా వాళ్ళు లేవలేదు కాబట్టి ఫస్ట్ అయితే ఇంక ఇంటి ముందు అయితే ఇట్లాగా కల్లాపు రంగు అయితే జల్లేసి ముగ్గు అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఈ ముగ్గు వేయడానికే నాకు ఒక అరగంట టైం పట్టింది. నార్మల్గా అయితే నేను ముగ్గు పిండితో నాకు అంతగా రాదనమాట. ముగ్గు పిండితో ముగ్గు వేయడం అనేది చాక్ పీస్తో అనుకో ఎట్టయినా వేసేస్తాను ఫాస్ట్గా. ఇంకా ముగ్గు పిండితో కాబట్టి స్లోగా వేస్తాను. అది కాకుండా ఇంకా ముగ్గు లేదు కాబట్టి ఉన్న దాంట్లో సరిపెట్టుకొని కొద్దిగా అయితే వేస్తున్నాను అన్నమాట. ఇంకా అక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా బయట గేట్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ కూడా బయట నార్మల్గా అయితే కడిగేసుకొని ఇంకా మిగిలిన కలాపి రంగు ఉంటే అందులోనికి అయితే కలిపేసుకొని అయితే అక్కడ కూడా చిన్న చాక్ పీస్తో అయితే కలర్ చాక్ పీస్ ఉంటే దాంతో అయితే ముగ్గు వేసేసానండి. ఇంకా అట్లా ముగ్గు వేసి వచ్చేసిన తర్వాత ఈ పని అన్నీ చేస్తుండగా నేనైతే ఇంక పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గబగబా వచ్చేసి అయితే బ్రష్ చేసుకొని స్నానం అయితే చేసేసుకున్నాను. ఇంకా స్నానం చేసేసిన తర్వాత కదా గుమ్మాలకు అనేది మనం పసుపు అనేది రాయాలి. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా తలగొడ్డ తీసేసి ఇంకా వెంటనే అనమాట పసుపు ముందు రోజు ఇల్లు అయితే కడిగేసుకున్నాను కదా చాలా నీట్గా అనేది. అందుకని చెప్పేసి మళ్ళీ పసుపు నీళ్ళతో ఒకసారి గుమ్మం అంతా మామూలుగా క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఇంకా బియ్యం పిండి లేదు కాబట్టి ఇంకా కుంకుమ పసుపుతోనే ఇంకా మొత్తం అయితే మంచిగా చేసుకోవాలని ఇంకా నా దగ్గర కలర్ చాక్ పీస్ ఉంటే ఆ కలర్ చాక్ పీస్తో మధ్యలో లైన్స్ అయితే గీసేసి ఇంకా ఆ మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ అనేది నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా బయట వరకు అయితే ఇంకా లేదు. ఇంక ఇట్లాగా ఈ గుమ్మం వరకు అట్లాగే లోపల గుమ్మం వరకు కూడాను. ఇంక ఈ లోపైతే పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఇంకా మా వారు పిల్లల్ని అయితే చూస్తున్నారు అనమాట. అమ్మ పూజ చేసుకునేదాకా నేను ఇంకా మిమ్మల్ని ఆడిపిస్తానని చెప్పేసి అయితే బత్తాయి పండు ఒలిచేసి వాళ్ళకైతే పెడుతున్నారు. ఇంకా ఇంకొక పక్క అయితే ఇంకా నైవేద్యంగా అయితే పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా నైవేద్యంగా పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్లకు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అట్లాగనమాట. స్నానం చేసి వచ్చాక ఒకవైపు అయితే వంట అయితే పెట్టుకొని ఇంకొక వైపు అయితే గుమ్మాలకైతే పసుపు రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఇంకెక్కడైతే చూపిస్తున్నాను కదా ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని లాస్ట్లో ఇంకా పసుపు కుంకుమతో అయితే ఆ గడపకి ఆ చివర ఈ చివర అనేది పెట్టాను అనమాట. అట్లా పెడితే ఏంటంటే పండగ రోజు కాదు, నార్మల్గా మనం ఎప్పుడైనా పూజ చేసుకుంటామని అనుకుంటే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మనము నిమ్మకాయ అట్లా కట్ చేసుకొని ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ మంచిగా రాసి గుమ్మం కటువైపులో ఇటువైపులో పెడితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ అనేది మనకు వస్తుంది. ఇంకా మనం ఇంటి ముందు ముగ్గు వేసామంటే ఇంకా సాక్షాత్ అమ్మవారు అయితే వస్తుందని అంటారు కదా. సో అట్లాగనమాట. నాకు ఇంకా ఎందుకో పులిహోర చేద్దామని చెప్పేసి అయితే ఇంకా నిమ్మకాయలు కూడా ఉన్నాయి. లక్కీగా నాకు ఆ నిమ్మకాయ చూడగానే అట్లా కనిపించి సింపుల్గా అయితే చూడండి ఇట్లాగనమాట చాక్ పీస్తో ముగ్గులు వేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమని పెట్టేసి ఆ చివర ఈ చివర అనేది ఇంకా లెమన్ అయితే కట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా కొందరు ఉప్పు కూడా పెట్టుకుంటారండి. ఇంకా నాకు పిల్లలు ఉన్నారు కదా, ఉప్పుని చూసి పంచదార అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఉప్పు అనేది పెట్టలేదు. ఉప్పు అంటే కళ్ళు ఉప్పు పెట్టాలి, సాల్ట్ పెట్టకూడదు.
అట్లా పెట్టుకుంటే కాస్త మనకి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇంకా మా పిల్లలు ఉద్దేశించి నేను అక్కడైతే ఉప్పు అనేది పెట్టలేదు, జస్ట్ లెమన్ వరకే పెట్టాను. ఇంకా సాయంత్రానికి ఆ లెమన్ కూడా అలా ఉంచలేదన్నమాట. అసలు ఏంటి ఎందుకు ఈ రంగు అని చెప్పేసి మొత్తం కిందకేసి నేలకేసి శుభ్రంగా పామేశారనమాట. ఇంకెక్కడైతే వాళ్ళందరూ లేచేసారనమాట. ఇంక లేచేసిన తర్వాత ఇంకా ఈరోజైతే ఇంకా స్నానం చేసేసి ఇంకా గుమ్మానికైతే అన్నీ పెట్టుకుంటాను కదా. పనిలో పనిగా నేను కూడా ఇంకా పసుపు కొద్దిగా మిగిలితే నా కాళ్ళకు కూడా ఇంకా పసుపు అనేది రాసేసుకున్నానండి. ముందైతే మీకు చెప్పాను కదా, అన్నం కూడా ఒక పక్క వండుతున్నాను, నైవేద్యంగా పులిహోర చేస్తున్నానని. ఇంకెక్కడైతే ఈ పనులన్నీ చేసుకుంటూ ఇవన్నీ బేస్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ 5కి లేగిస్తే నాకు ఈ పని అంతా కంప్లీట్ అవుతుంది. అప్పటికి ఇంకా పిల్లలైతే నేను లేచిన 1 అవర్కే లేచారు. అదేంటో కానీ పండగ టైంలో పడుకోండి అని చెప్పినా కూడా పడుకోరు. నార్మల్ టైంలో పడుకోండి వద్దంటే మాత్రం 9, 8 దాకా అయితే పడుకుంటారు. ఇంక ఈరోజు దసరాని ముందు రోజు చెప్పడం వల్ల ఇంకా వాళ్ళకి అసలు నిద్ర పట్టలేదనమాట. ఇంక ఇక్కడైతే ఫైనల్గా పులిహోర కూడా కలిపేసాను అనమాట. ఇంకెక్కడైతే ఇంకా దీపం పెట్టే టైం అయింది కదా, అందుకని చెప్పేసి అయితే నార్మల్గా చిన్న బొట్టు కుంకుమ పెట్టేసుకుందామని అయితే వచ్చానండి రూమ్లోకి. ఇంకా బయట అయితే మా వారి పిల్లలకి ఇంకా ఆయనైతే పిల్లలు అయితే చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళే స్నానం అయితే చేసుకొని ఇంకా వాళ్ళ వరకు అయితే మేకప్ చేయండి అని చెప్పేశాను. ఇంకెక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే అమ్మవారిది చిన్న స్టాచ్యూ లాగా ఉంటుందన్నమాట. వెండిలాగా సిల్వర్ కోటింగ్ వేసేలాగా ఉంటుంది అనమాట, చూడడానికి బాగుంటుంది. ఇంకా అటువైపు అంటే తలుపుకి ఇటువైపు కూడా ఇంకా దేవుడి ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి అయితే దీన్ని అయితే తీసుకొని వచ్చి ఇంకా ఈరోజు దుర్గాదేవిని అయితే పూజిస్తాం కాబట్టి నాకు ఎందుకు ఆ స్టాచ్యూని చూడగానే అట్లా అనిపించి ఇంకా నేనైతే దాన్ని పూజలు అయితే ఈరోజు పెట్టి అయితే పూజించుకుంటున్నాను. ఇంకా ముందుకైతే పులిహోర అయితే చేశాను కదండి నైవేద్యంగా, దాన్ని అయితే ఇంకా అమ్మవారి ఫోటో పెట్టిన వెంటనే పులిహోర కూడా పెట్టేశాను. ఇంకా పూజకు మాత్రం ఇంకా కావాల్సినవన్నీ అయితే ఇంకా అన్నీ చూసుకుంటున్నాను. మా వారైతే ఇంకా సాంబ్రాణి కడ్డీలు తీసుకొని రండి అని అంటే ఇంకా మొత్తం ఇది కర్పూరం ప్యాకెట్ తీసుకొని వచ్చేసారు. ఎందుకనంటే అప్పుడప్పుడు పిల్లలకి దిష్టి తీయడానికి పనికి వచ్చింది కదా, అందుకని ఏకం ప్యాకెట్ తీసుకొచ్చేసాను. మా అయితే ఆ ప్యాకెట్ అంతా 10 రూపాయలు 15 ఉంటుంది కదా. మనం నార్మల్గా అయితే బయట షాపుల్లో కొంటే ఒక కర్పూరమే రూపాయికి ఇస్తారు. అట్లాంటిది ఇట్లా ప్యాకెట్ కొంటే 10 రూపాయలకి బాగానే ఉంది కదా అని అంటేనే తీసుకున్నారనమాట. ఇంకెక్కడైతే నేను మంచిగా స్నానం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడైతే అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట, 1 బై 1. ఇంకా ఇంట్లో మా వారైతే పువ్వులు తీసుకొని వచ్చినవి, నేను చామంతి పువ్వులు తీసుకొని రండి అని ముందు రోజు చెప్తే ఇంకా మా వారైతే గులాబీలు తీసుకొని వచ్చారు. అంటే బయట చూడడానికి చామంతిలు ఉన్నాయని అన్నారనమాట. ఇంకా చామంతిలే కదా అనేసి అనుకున్నాను. ఇంకా చూడ్డానికైతే చామంతిలాగే ఉన్నాయి కానీ ఇంకా లోపల మొత్తం అంతా రోసే అనమాట. ఇంకా రెడ్ రోసే ఉన్నాయి. అవి పెట్టేసరికి పెద్దగా లుక్ అనిపించలేదు. అందుకని చెప్పేసి అయితే ఇంకా మా వారికి అయితే ఇంట్లో ఉన్న కనకాంబరాలు ఉంటే కొద్దిగా తీసుకొని రండి, ఇంకా అవి కూడా కాడలతో తీసుకొని రండి, మళ్ళీ ఇప్పుడు మనం మాల కూర్చోలేము, లేట్ అయిపోతుంది పూజకి అని చెప్పేసి అయితే అన్నాను. సో అందుకనంటే ఇంకా మా వారైతే కాడలతో తీసుకొని అయితే వచ్చి అయితే ఇచ్చారనమాట. నేను చూపించాను కదా అక్కడ ఫోటోల దగ్గర అయితే ఇంకా అవి కూడా పెట్టేశాను. ఇంకెక్కడైతే పూజకైతే టైం అయిపోతుందండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్కడైతే ఆ విగ్రహం అయితే తీసేస్తున్నాను వినాయకుడిది. ఇంకా అమ్మవారి ఫోటో పక్కనే ఇంకా నైవేద్యంగా అయితే పులిహోర, అమ్మవారికి ఆకు వక్క అరటిపండు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా చేతులు అయితే ఇంకా ఒత్తి అయితే ఉంది కదా, ఇంకా ఒత్తి అనేది మంచిగా అనేది అయితే ఒక్క ఒత్తి అయితే పెట్టకూడదు, అయితే 3 పెట్టాలంటారు కదా. సో ఇంకా 3 అయితే తీసుకొని అయితే మంచిగా అయితే అట్లాగైతే సన్నంగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా చేసేసుకొని అయితే ఇంకా అందులోనైతే ఆయిల్ అనేది పోస్తున్నాను. ముందుగా అయితే కడ్డీలు అనేవి తీసుకుంటున్నానండి. ఇంక ఈలోపు అయితే మా వారి పిల్లలకి అంతా చూసుకుంటున్నారనమాట. ఇంకా గోల గోల అయిపోతున్నారు బయట, అంటే వాళ్ళు స్నానం చేస్తే గోల గోల అనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా డోర్ కూడా క్లోజ్ చేసేసుకున్నది, ప్రశాంతంగా పూజ చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకెక్కడైతే స్టార్ట్ చేస్తున్నానండి. కడ్డీలు అనేవి తీసుకుంటున్నాను. ఇంకా తీసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అనేది చేసుకుంటున్నాను, ఎట్లాంటి హడావిడి లేకుండా. ఇంకా మార్నింగ్ నుంచి పని అంతా ఒక్కదాన్ని నిదానంగా చేసుకోవడం వల్ల నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. రోజు ఎట్లా చేసుకుంటే అంత బాగుండి అనిపిస్తుంది, కానీ రోజు మనం ఆ టైంకి అసలు లేవలేము, అవ్వదు. అది కాక ఇంకా పిల్లలకు కూడా ఈ మధ్య బాగాలేదనమాట. మొన్న ఒక 1 వీక్ నుంచి అయితే బాబుకి అస్సలు బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకా పండగ రోజు అయితే ఖచ్చితంగా అలారం పెట్టుకొని అయినా లేచి నా పని అంతా నేను నీట్గా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. పండగ అంటే ఇంకా ఖచ్చితంగా నేనే చేస్తాను. ఇంకా మిగిలిన రోజులు అంటారా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి మా వారు పిల్లల చేతైనా నేనైతే ఇంకా పెట్టించేసాను అనమాట. ఇంకా ఫైనల్గా అనేది నేనైతే పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా వాళ్ళైతే స్నానం చేసి వచ్చేస్తామని చెప్పారు. ఇంకా లేట్ అయిపోయింది, ఎందుకు ఇంకా చేసామంటే మెయిన్ పూజ కోసమే కదా, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా అన్నీ అయితే ఒకసారి అయితే సెర్చ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకేమున్నాయి లేదని అయితే ఒకసారి అయితే చూసుకుంటున్నాను. ఇంకెక్కడనమాట ఇంకా ఈరోజైతే గుడికి వెళ్ళాలని కూడా అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకులే నైట్ టైం వెళ్దాం అనేసి అన్నారనమాట.
అందుకని చెప్పేసి ముందు ఇంట్లో దీపం పెట్టుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్, ఇంకా తర్వాత సంగతి తర్వాతనని అన్నారు. ఇంకా అట్లా అన్నారు కాబట్టి ఇంకా నేను కూడా ముందుగా ఇంట్లోనే ముందు దీపం పెట్టేసుకుందామని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి. మీరు మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారో దసరా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గానే చేసుకున్నాను, ఎలాంటి హడావిడి లేకుండా. అసలు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందన్నమాట ఈరోజు అనేది. ఎలా చూసినా నా పూజ అనేది 8:30కేమో స్టార్ట్ చేశాను. అంటే 7:30 అంతా అయ్యేలోపు ఇంట్లో ముందు మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడంలో కానీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. టిఫిన్ వరకు కూడా అంతాను. ఇంక ఇంట్లో కూడా ఎవరు లేరు. ఇంకా పిల్లలు మా వారైతే బయట ఇంకా బత్తాయి చెట్టు ఉంది కదా, ఇంకా అక్కడైతే కూర్చొని అయితే ఇంకా వాళ్ళైతే బ్రష్లు చేసుకోవడం, ఇంకా పిల్లలు అయితే స్నానాలు చేపిస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ మనశ్శాంతిగా ఉందన్నమాట, ప్రశాంతంగా ఉంది. పూజ అనేది చేసుకుంటే ఇంకంత బాగుంది అసలు. అమ్మవారు అయితే వెలిగిపోతూ ఉన్నారనమాట దీపం పెట్టినప్పుడు. నాకు ఇలాగ రోజంతా పెట్టుకొని అంటే దీపం పెట్టానంటే ఖచ్చితంగా మినిమం 4:30 వరకు అయితే వెలుగుతూ ఉంటుందండి. మనం నూనె వేసే దీన్ని బట్టి ఒక్కోసారి నూనె తక్కువగా ఉన్నా కూడా రోజంతా వెలిగే రోజులు కూడా ఉన్నాయి. కానీ పండగ రోజు కాబట్టి మినిమం 5 వరకు అయితే ఇంకా నూనె అయితే పోలేదనమాట అక్కడి నుంచి. చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా మామూలుగా సింపుల్గా అనేది స్నానం చేసుకుని అయితే పూజ చేసేసుకున్నాను. ఇంక ఇదైతే మార్నింగ్ కదా పూజ అనేది చేసేసుకున్నానండి, చాలా ప్రశాంతంగా అనమాట. మీరు ఎట్లా చేసుకున్నారైతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది, ఎలాంటి హడావిడి లేదు. అదే మా ఏరియాలో అయితే భలే చేస్తారనమాట దసరా అంటే. కోళ్ళు కొట్టుకోవడము, లేదంటే లారీ ఉన్నళ్ళు మేకలు కోసుకోవటము బాగా చేస్తారు. ఇంకా ఈరోజు లక్కీగా ఏంటంటే గాంధీ జయంతి కూడా ఒకటి కలిసి వచ్చింది కాబట్టి ఎక్కడ ఏటనేది నీస్ అనేది ఇంకా దొరకదు. దొరికిన వాళ్ళు తింటారు, బట్ పండుగ రోజు చేయాలంటే అది కష్టం కాబట్టి ఇంకా దానికి వచ్చి థర్స్డే పడింది. ఇంకా కొందరు వారాలు అయితే ఉంటాయి కదండి, మండే తినము, థర్స్డే తినము, సాటర్డే తినమని. ఇంకా అది కాకుండా పండుగ ఒకటి, ఇంకొకటి గాంధీ జయంతి కాబట్టి 2 కలిసి వచ్చినాయి. అది చేసుకునే వాళ్ళు అంతా తినగా ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా పండుగ రోజు మినిమం నాన్ వెజ్ వండుకోకుండా ఇంట్లో సింపుల్గా అనేది ఇట్లా పూజ అనేది చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈరోజు నాన్ వెజ్ కూడా ఏమీ ఉండదు అనే బాధ కూడా లేదనమాట. నార్మల్గా పండుగలకైతే కొందరు వండుకుంటారు అలవాటు ఉన్నవాళ్ళు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ చూడండి కడ్డీ వెలిగిద్దాము కర్పూరం అని చెప్పేసి పైనుంచి వెలిగిస్తే నాకు ఆ కడ్డీ అనేది కారిపోయిందనమాట. ఇంకా సరేలా అంటే జస్ట్ నార్మల్గా అంటున్నట్టు కాదు, చురుకు అనేది బాగానే తగిలింది. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది ఇచ్చేసి గంట అయితే కొట్టుకుంటున్నాను. అసలు ఎంత బాగా జరిగిందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంతా చేశాను కానీ ఎక్కడ లోటు అయిందనంటే సాంబ్రాణి ధూపం వేద్దాం అనుకున్నాను. ఏందా మర్చిపోయాను అనుకుంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అది గుర్తొచ్చిందండి. ముందుగా చెప్పుంటే మా వారు అది తీసుకొస్తాను అని చెప్పారు. సో ఇంకా అసలు అది ఒక్కటే గుర్తులేదు. అందుకని చెప్పేసి ఆ ఒక్క విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. సాంబ్రాణి ధూపం కూడా వేసి ఉంటే ఇంకా బాగుండేది పాజిటివ్ లాగా. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మర్చిపోయిన దానికి మనం ఏం చేయలేము. ఇంకా నేనైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అటువైపు కూడా ఫొటోస్ అయితే ఉంటాయని చెప్పాను కదండి, తలుపు వైపు. ఇంకా ఫొటోస్ కూడా వెళ్ళి హారతి ఇచ్చేసి ఇంకా అక్కడ కూడా అనేది ఇచ్చేసిన తర్వాత అయితే ఇంక ఫొటోస్కి అయితే చూపించాక ఇంకా బయట నుంచి అయితే మా పిల్లలు స్నానం చేసి అప్పుడే వచ్చేసనమాట. ఇంకా వాళ్ళకి ఇంకా మా వారు కూడా ఇంకా నోరు కొడుక్కొని వచ్చేసి అయితే ఇంకా ముందైతే హారతి తీసుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళైతే హారతి తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు స్నానం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కూడా కర్పూరం అనేది వెలిగించుకొని దండం అయితే పెట్టుకున్నారండి. బట్ నేనైతే ఇలాగా చాలా సింపుల్గా అనేది పూజ అనేది చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకెక్కడైతే పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో కదా. అసలు రోజు ఇలాగా కలగా ఉంటే ఎంత బాగుంటుందో, కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. ఇంకెక్కడైతే 8:45 అయితే అవుతుందన్నమాట టైము. నాకు ఈ టైం అయ్యేసరికి పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు పిల్లలకి ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ అయితే చేశానండి. ఫైనల్గా ఈరోజు నా వ్లాగ్ అనేది ఇట్లాగా చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఫైనల్గా నా దసరా పండుగ ఇలా జరిగిందండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.